హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీకు మా దసరా ట్రిప్ ఎలా జరిగిందో చెప్తా. ఇంతకుముందు చెప్పినా కదా మాది హాస్టల్ అని. మాకేంటంటే సంవత్సరానికి ఒక 10-12 రోజులు సెలవులు ఇస్తారు హాస్టల్కి. ఇంక మేము ఎప్పుడన్నా ఒక 2 రోజులు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలంటే ఇంకప్పుడే మాకు మామూలు అప్పుడు కుదరదు. అది కూడా ఎప్పుడంటే దసరా ఇంకా సంక్రాంతికి అనమాట. హైదరాబాద్ వచ్చి 4 సంవత్సరాలు అయిపోతున్నట్టుంది. మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతి దసరాకి తిరుపతి వెళ్తాం ఖచ్చితంగా. ఇంకా మా ఫ్యామిలీ, మా తమ్ముడు వస్తే మా అమ్మ, నాన్న, మా అత్త, మామయ్య వాళ్ళు వస్తారనమాట. ఈసారి అయితే ఇంకా వాళ్ళకి కుదరలేదని చెప్పి ఎవరు రాలేదు. ఈసారి మా పెదమ్మ, పెదనాన్న తీసుకొని వెళ్తున్నాం. ఇంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడల్లా మా నాన్న మాతోటి వచ్చేదే. పాపం మా పెదమ్మ, పెదనాన్న ఇంతవరకు అసలు తిరుపతే చూడలేదంట. అందుకనే ఈసారి వాళ్ళని స్పెషల్గా తీసుకొని వెళ్తున్నాం. పోయినసారి నేను చేసిన హడావిడికి ముందు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటే అవి కూడా పోయినాయి. ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తర్వాత మళ్ళీ బస్ టికెట్లు బుక్ చేసుకొని బస్కి వెళ్ళినాము. ఈసారి అలా కాకుండా ఉండాలని ముందే అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని ఫస్ట్ నా లేట్ లేకుండా చేసుకున్నా. అది కాకుండా ఈసారి మా పెదనాన్న వస్తుండు. మా పెదనాన్న ఉన్నప్పుడుగా నేను ట్రైన్ మిస్ అయిపోయినామంటే ఇంక అంతే సంగతులు. సెలవుల్లో ఇంకో స్పెషాలిటీ ఉంది. మేము తిరుపతి ఒక్కటే కాదు, కంచిలోని కామాక్షి అమ్మవారి గుడి, అక్కడ కొన్ని దేవాలయాలు అవి చూద్దాం అనుకుంటున్నాం. ఈసారి డైరెక్ట్గా కంచి టికెట్లు బుక్ చేసుకున్నాం అనమాట. మేము ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరేసరికి 4:30 అయింది. 4:30కి ట్రైన్ ఎక్కితే అక్కడికి కంచికి వెళ్ళేసరికి 5:30, 6 అయిందనమాట. మనం ఫస్ట్ టైం వెళ్తే కానీ అక్కడే రైల్వే స్టేషన్లోనే రెడీ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే జెంట్స్ రూమ్స్, లేడీస్ రూమ్స్ సపరేట్ ఉంటాయి. మీకు ఇప్పుడు చూపించిన కదా వీడియోలో అవే రూమ్స్. మేము అక్కడ కాకుండా కంచిలోనే ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. మాకు అసలు ఫస్ట్ టైం కదా. స్టేషన్ దగ్గర బస్ స్టాప్ కూడా ఉంటుంది. అక్కడ బస్ ఎక్కితే డైరెక్ట్గా కంచి బస్ స్టాప్లో దించింది. ఇంకా అక్కడికి దగ్గరలో ఏదో నార్మల్ హోటల్ ఉంటే దానికి వెళ్ళినాం అనమాట. రూమ్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా చూస్తే ఇది మేము ఫస్ట్ టైం తీసుకున్న రూమ్. ఇంకా అక్కడ రెడీ అయిపోయి ఫాస్ట్గా గుడికి వెళ్ళిపోయినాం. ఒక ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి చెప్తున్నా. ఫస్ట్ టైం కంచికి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయ్యి వెళ్ళడం మంచిది. ఎందుకంటే అక్కడ ఏంటంటే తమిళనాడులో కరెక్ట్గా 12 కల్లా గుళ్ళు క్లోజ్ అయిపోతాయి. 4:30కి ఓపెన్ చేస్తారనమాట. అది మన సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళకి మైనస్ పాయింట్. ఇంకా అందుకనే మేమైతే అసలు రూమ్ తీసుకొని రెడీ అయ్యి వచ్చేసరికి హడావిడి అయిపోయింది అంతా. అసలు మా వాళ్ళైతే అసలు రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అవుదామని అందరూ అనుకుంటా ఉన్నారు. నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అవుదామని చెప్పినా ఇంకా తీరా ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. 1 గంటలో అందరం ఫ్రెష్ అవుతామా వెళ్తామా అని మా వాళ్ళందరూ నన్ను తిడుతూ ఉన్నారు. నీ వల్ల అసలు ముందే అక్కడే రెడీ వచ్చుంటే ఈ పాటి గుళ్ళకి శుభ్రంగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇంకా చాలా గుళ్ళు తిరగాలి, ఎప్పుడు తిరగాలి ఏంటి అని. మేము బస్ దిగిన దగ్గరే ఉండడంతో అమ్మవారి గుడి తొందరగానే వెళ్ళిపోయినాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. కానీ నాకు అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఎదురైంది. అక్కడ ఫోటోలు తీయకూడదని నాకు అసలు తెలీదు. అంటే పక్కన బోర్డులు పెట్టున్నారులే కానీ నేను అంత గమనించకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయినా. ఎందుకంటే ఫోన్లు అక్కడ అలో చేస్తున్నారు. నేను అంత పెద్ద గుళ్ళకి వెళ్ళింది తిరుపతికి ఒక్కదానికే. అక్కడైతే ముందే ఫోన్లు తీసేసుకుంటారు కదా, ఇక్కడ ఫోన్లు అలో చేస్తున్నారంటే తీసుకోవచ్చేమో అని నేను అట్లా వీడియో తీయబోయినా. అప్పుడే అక్కడ ఉన్న ఒక అతను నా ఫోన్ లాక్కున్నాడు అనమాట. కాసేపు నేను టెన్షన్ పడ్డమే కాకుండా మా వాళ్ళని కూడా ఫుల్ టెన్షన్ పెట్టేసిన. చివరికి ఒక 1000 రూపాయలు వాళ్ళ మొహన్ కొడితే నా ఫోన్ నాకు ఇచ్చిండ్రు. ఫస్ట్ కోపం వచ్చినా కానీ తర్వాత నేనే రియలైజ్ అయినా తప్పు నాదే కదా. అక్కడ ఫోన్లు అలవ్ లేదని చెప్పి నాకు కూడా వీడియో తీయడం నాది బుద్ధి తక్కువ అని నాకు అనిపించింది. ఎందుకంటే తెలిసినా తెలియపోయినా మిస్టేక్ నాది. అక్కడ అమ్మవారి గుడి అంటే ఏదో పురాతన కాలం నుంచి ఉన్న గుడి, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న గుడి కదా. అక్కడేమో రహస్యాలు కూడా ఉంటాయి. అందుకే ఇలా గుళ్ళల్లో ఫోటోలు వీడియోస్ తీయొద్దని ముందే అక్కడ స్టిక్కర్స్, బోర్డ్స్ అంటించి పెట్టున్నారు కదా. అవి చూసుకోపోవడం నాది తప్పని నేనే రియలైజ్ అయినా. నిజంగా ఈ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. కంచిలో కామాక్షి అమ్మవారి గుడి అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆ ఒక్క చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తప్ప నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది అక్కడ ఆ ప్రాంగణంలో తిరుగుతున్నంతసేపు. తర్వాత కంచిలో అమ్మవారి గుడి మూసేసిండ్రు అనమాట. 12:30, 12:20 అలా అనుకుంటా ఇంకా మూసేసిండ్రు గుడి. ఆ తర్వాత ఇంక రూమ్కి వచ్చి మళ్ళీ 4:30 వరకు వెయిట్ చేసి తర్వాత అక్కడ నుంచి కరెక్ట్గా ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనేమో వెండిబల్లి, బంగారంబల్లి అంటారు కదా. ఇది వరదరాజ పెరుమాళం గుడి. ఇది 10వ శతాబ్దంలో చోళులు నిర్మించిండ్రంట. అక్కడ గుడిలో లోపలైతే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా తమిళనాడులో ఎక్కడ చూసినా ఏ గుడిలో చూసినా ఫస్ట్ మనకు కనిపించేది రాజగోపురాలు. ఒక్కొక్క గోపురం అసలు వెడల్పు కానీ పొడవు కానీ ఎంత ఉందంటే అసలు
అసలు ఇట్లా చూస్తా ఉంటే ఆకాశం అందినట్టు ఉంటదనమాట. చూడండి, ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి. ఇంక ఇక్కడ దేవుడు మాత్రం నరసింహస్వామి అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి 1 వీక్ దాటిపోయింది. ఇక్కడ వెండి బల్లి, బంగారం బల్లి తాకి దర్శనం చేసుకున్నాం. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా అక్కడ వీడియో అలౌ లేదు కదా, అందుకే నేనేం వీడియో తీసుకోలేదు. తమిళనాడులో పురాతన గుడులు అంటే రాజులు కట్టించిన గుళ్ళు ఎక్కువ. అందులో ప్రతి గుడిలో కూడా కోనేరు అయితే కంపల్సరీ ఉంటదనమాట. ఇప్పుడు మేము చూసిన కామాక్షి అమ్మవారి టెంపుల్లో కానీ, వెండి బల్లి, బంగారం బల్లి ఉన్న టెంపుల్లో కానీ కోనేరు ఉంటుంది. ఇంకా తర్వాత మేము కొన్ని టెంపుల్స్ కూడా చూసినాము. తర్వాత ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము, అక్కడ కూడా కోనేరు ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ చూసిన తర్వాత ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు మధ్యలో ఒక టెంపుల్ చూసినాము, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా అక్కడ నేను వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే అసలు మా పిల్ల బ్యాచ్, పెద్దవాళ్ళకంటే పిల్ల బ్యాచ్ అస్సలు నన్ను ఫోన్ ముట్టుకొని ఇవ్వడం లేదు. అమ్మ అక్కడ చెత్త చేసినావు, ఇక్కడైనా సైలెంట్గా ఉండమని. అందుకే నేను వీడియో తీయడం మర్చిపోయినా. మీరు ఎప్పుడైనా రావాలంటే గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్ నుంచి 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది జర్నీ. ఇంకా తర్వాత కంచి బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది కామాక్షి అమ్మవారి టెంపుల్. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది అనమాట. మధ్యలో ఇంకా ఈ వెండి బల్లి, బంగారం బల్లి, ఇంకా గుళ్ళు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కొంచెం కంచి కామాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి కొంచెం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. తమిళనాడులో నాకు కొంచెం బాగా నచ్చింది బస్ ఛార్జీలు. మన సైడ్ కంటే అక్కడ తక్కువే ఉంటాయి బస్ ఛార్జీలు. అందుకే మేము ఎక్కువ బస్సులోనే ట్రావెల్ చేసినాము. ఇంకా ఆటో వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఆ మాత్రం ఉండాలి కదా పాపం తిరగడానికి. ఇంకా చూడండి, వెండి బల్లి, బంగారం బల్లి ఉన్న గుడి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంక ఇదైతే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది లోపల, గుడి లోపల. ఇది బయట అనమాట. ఇంకా గుళ్ళో శివలింగాలన్నీ ఉంటాయి. అక్కడ ఒత్తులు వెలిగించాలనుకునే వాళ్ళు అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. నేను కూడా ఒత్తులు వెలిగిద్దామని చెప్పి అన్నీ కొనుక్కున్నా. మీరు గమనించిందో లేదో, రాజుల కాలం నాటి గుళ్ళు, మన పురాతన కాలం నాటి గుళ్ళు శిల్పకళలకు ప్రసిద్ధి కదా. ప్రతి గుళ్ళో శిల్పకళలు అలా ఉట్టి పడతా ఉన్నాయి. మేమైతే అసలు వాటిని చూస్తూ అసలు టైమే తెలియలే మాకు. ఒక్క రోజుల్లో కంచిలో మనం తిరగగలిగినన్ని గుళ్ళు తిరిగి చూసి వెళ్ళిపోదాము దేవుళ్ళ దర్శనం చేసుకొని అనుకున్నాం. కానీ మాకు అక్కడే 1.5 డే వరకు పట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పురాతన కాలం నాటి గుళ్ళు, రాజులు కట్టించిన గుళ్ళు ఉన్నాయి. కానీ ఎక్కువ విస్తీర్ణంలో అయితే నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను చూడలేదు. ఒక్కొక్క గుడి చూస్తుంటే 5-6 ఎకరాల్లో ఉండేటట్టుంది, అంత పెద్దగా ఉంది. గుడి లోపల కొంచెం చిన్నగా ఉన్నా చుట్టూ ఉండే విస్తీర్ణం మాత్రం చాలా పెద్దది. ఈ గుడిలో మాత్రం ఎటు చూసినా మన శివలింగాలే దర్శనమిస్తూ ఉంటాయి. ఇంకా మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ కానీ, దీపాలు కానీ అన్నీ ఇక్కడే వెలిగించుకుంటారు అందరూ. మేము కూడా వెలిగించేసినాము. మన భారతదేశం అంటేనే శిల్పకళలకు పెట్టింది పేరు కదా, అది కొట్టొచ్చినట్టు నాకు ఇక్కడ కనిపించింది. బయట నుంచి చూసినప్పుడు గుడి అంత పెద్దగా ఏమనిపించలేదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎంత పెద్ద గుడి అనిపించింది. మొత్తం అసలు ఎంత పెద్ద గుడోరా బాబు, ఇంత పెద్ద గుడి అప్పట్లో ఎలా కట్టినరో ఏమో, కానీ చిన్న చిన్న రిపేర్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ నాకు తెలిసి అప్పుడు ఉన్నాయి అలానే ఉంచినట్టున్నారు. కామాక్షి అమ్మవారి గుడిలోనే టైం అంతా అయిపోవడంతో ఇంకా మళ్ళీ 4:30 వరకు ఏముందాంలే ఇంక వెళ్దామని చెప్పి అనుకున్నాము. కానీ గుడి ఖచ్చితంగా చూడాలని మా తమ్ముడు అనడంతో ఇంకా వాడి కోసం అని చెప్పి ఉండిపోయినాము. కానీ నిజంగా వెళ్ళిపోయి ఉంటే అసలు చాలా మిస్ అయిపోయేవాళ్ళం. గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్వతీదేవి స్వయంగా ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పరమశివుని కోసం తపస్సు చేసిందంట. ప్రతిరోజు భక్తితో ఆయన్ని పూజించేది. కానీ శివయ్య మాత్రం ఆమె భక్తిని పరీక్షించడానికి గంగా నదిని వేగంగా చేసిండంట. అయినా అమ్మవారు ఏమాత్రం భయపడకుండా తన శరీరంతో లింగాన్ని కాపాడింది. అపార భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకు వరం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడంట. దీనికి సాక్ష్యంగా ఆ గుడిలో 5000 సంవత్సరాల మామిడి చెట్టు కూడా ఉంది. ఈ గుడికి పంచభూతాలతో సంబంధం కూడా ఉంది. కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి ఆలయం పంచభూత క్షేత్రంలో భూమి తత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ లింగానికి అభిషేకం చేయరు, ఎందుకంటే మట్టి లింగం కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే 5000 సంవత్సరాల క్రితం మామిడి చెట్టు. అక్కడ ఉన్నవారే అమ్మవారు. ఇకపోతే ఇక్కడ రాజగోపురం అనమాట. మన సౌత్ ఇండియాలోనే ఎత్తైన రాజగోపురంగా ఇక్కడ పేరుంది. ఇంకా మేము వెళ్ళిన రోజే ఇక్కడ కొంచెం రీకన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో భూలింగం, పృథ్వీలింగం అని పిలుస్తారు అనమాట దేవుణ్ణి. తీసుకెళ్లిన కొబ్బరికాయ మాత్రం బయట కొట్టుకోవాలి. ఇంకా పువ్వులు, దీపాలు అవన్నీ గుళ్ళో వెలిగించుకోవచ్చు.
ఇంక మేము కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరినాము. ఆ తర్వాత మేము ఇంకొక టెంపుల్ కూడా దర్శించుకున్నాం. కామాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి అతి సమీపంలో, అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆ గుడి. అక్కడ పులగాంత పెరుమాళ్ళు ఆలయం అంట. అక్కడ ఏంటంటే విష్ణుమూర్తి వామన అవతారంలో మనకు దర్శనమిస్తారు అనమాట. ఇక్కడ మన దేశంలో ఎక్కడ లేనటువంటి 30 అడుగుల వామన విగ్రహం ఇక్కడ ఉంటది అనమాట. మేము చూద్దామని వెళ్ళింది కామాక్షి అమ్మవారి టెంపుల్ ని. అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని గుళ్ళు, కానీ మరి అంత వాకబుల్ డిస్టెన్స్ లోనే ఎన్ని గుళ్ళో దర్శించుకున్నాం మేము. అందుకే కదా తమిళనాడుని టెంపుల్ స్టేట్ అనేది. తమిళనాడులో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు మరి ఏ స్టేట్ లో ఉండవు, అన్ని ఎక్కువ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇంకా పోతే ప్రతి గుళ్ళో ఈ కోనేరులో అసలు ఎలా నిర్మించిండ్రో గానీ అప్పటి రాజులు, అసలు చూస్తుంటే చూడాలనిపిస్తానే ఉంటది ఎంతసేపు అయినా. ఇది ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ కదా, ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత కాసేపు చెట్టు ఉంటే అక్కడ చెట్టు కింద కూర్చుందామని వెళ్ళినాము. అక్కడ పైన చూస్తే అన్ని ఉయ్యాల్లా గట్టి ఊపి గరగర తిరుగుతూ ఉన్నాయి. ఏందా ఆలోచిస్తే ఇంక నాకు అర్థమైపోయింది, అక్కడ ఎవరో పిల్లలు లేని వాళ్ళు ఆ దేవుడి మీద అపార భక్తితో మా పిల్లలు కావాలని చెప్పి అక్కడ అలా కడతారు. ఇవన్నీ గుడి బయటే అమ్ముతా ఉంటారు. చూడండి భలే ఉంది కదా, ఒక చెక్కలాగా అందులో కృష్ణుడి బొమ్మ చూడండి, చాలా బాగుంది. అక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నప్పుడే మా ట్రిప్ లో ఇంకొక దేవాలయం కూడా యాడ్ అయిపోయింది, అరుణాచలం అనమాట. అసలు అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే ఆ దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలంట. మేము అనుకోకుండా అసలు అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. మామూలుగా అయితే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా తిరుపతి వెళ్ళిపోదాం అని మా ప్లాన్ అనమాట. ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్దాము. ఇంకా అక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి అరుణాచలం వెళ్దాం అనుకుని మా ప్లాన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.